రైతుల లాభాలతోటి కార్పొరేటర్లకు నష్టాలు వస్తాయట. ఎందుకంటే ఇప్పుడు రైతుకి కానీ లాభం వచ్చిందనుకోండి, వాడు రైతు లాభం వస్తే జీతాలు పెంచమని, రైతుకు లాభం వస్తే ధాన్యాలు వాటి యొక్క రేట్లు పెరుగుతాయి, కూరగాయల రేట్లు. దానివల్ల జీతాలు పెంచమని వర్కర్లు స్ట్రైక్ చేస్తారు. దాని ద్వారా కార్పొరేటర్కి లాభాలు తగ్గుతాయి అన్నమాట. అందుకని కార్పొరేటర్కి నష్టం అన్నమాట. రైతుల లాభంతో కార్పొరేటర్కి నష్టం. కార్మికులను ఉద్యోగులను సాధ్యమైన తక్కువ వేతనాలతో పని చేయించుకొని కార్పొరేట్ల స్వభావం. దీనికోసం నగర ప్రాంతాల్లో నిత్యావసర ధరలు సాధ్యమైనంత తక్కువగా ఉండడానికి కూడా వారికి అవసరం అన్నమాట. కార్పొరేటర్లకి అంటే నగర ప్రాంతాల్లో నిత్యావసర ధరలు సాధ్యమైనంత తక్కువ ధరకు లభించాలని కార్పొరేటర్లు ఎప్పుడు చూస్తుంటారు. సాధ్యమైన తక్కువగా ఉండాలని చూస్తుంటారు. ఇందుకోసమే కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలు రైతు ప్రయోజనాలను ఆర్థిక స్థితిని ఫలంగా పెట్టి వారి ఉత్పత్తిని తక్కువ ధరకు నగరాలు తరలిస్తున్నాయి. నేడు అమలు జరుగుతున్న సంస్కరణ సారం కూడా ఇదే. అనేక దశాబ్దాలు వెనక్కి తిరిగి చూసుకుంటే భారత్లోని హరిత విప్లవం అనంతరం దేశంలో వ్యవసాయ ఉత్పత్తి భారీగా పెరిగినప్పటికీ వ్యవసాయదారుల స్థితిగతులు మాత్రం రాను రాను దిగజారిపోతున్నాయి. మన దేశంలో హరిత విప్లవ ప్రభావంతో దేశంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది, కానీ వ్యవసాయదారుల స్థితిగతులు రాను రాను దిగజారుతున్నాయి. 1970-2015 మధ్య 45 కాలంలో గోధుమలకు కనీస మద్దతు ధర కేవలం 19 రెట్లు మాత్రమే పెరిగింది. గోధుమలకి కనీస మద్దతు ధర 19 రెట్లే పెరిగింది. అదే కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయం 120 రెట్లు, కళాశాల ఉపాధ్యాయుల వేతనాలు 150 రెట్లు, పాఠశాల ఉపాధ్యాయుల ఆదాయం 240 రెట్లు పెరిగాయి. అంటే ఇక్కడ ఉత్పత్తి పెంచుతూ పోయిన రైతాంగం ఆర్థిక పరిస్థితి మెరుగుపడదని మనకు అర్థమవుతుంది. ఇందుకు స్వయంగా శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ రంగ అనుకూల పాలన కాలంలో కూడా మధ్యప్రదేశ్లో రైతాంగ సమస్యలు రహితంగానే ఉండిపోయాయి. ఈ శివరాజ్ సింగ్ పాలనలోని మధ్యప్రదేశ్లోని రైతాంగ సమస్యలు కూడా చాలా వరకు తగ్గలేదు. వాస్తవానికి శివరాజ్ సింగ్ పాలనలో మధ్యప్రదేశ్లో వ్యవసాయ రంగంలో దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా అద్భుతమైన ముందడు సాధించింది. ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు కదా, ఇది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోని వ్యవసాయ రంగంలో మధ్యప్రదేశ్ అనుభవంగా అద్భుతాలుగా ముందుకు పరిగెట్టింది. అక్కడ ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ఉదాహరణకు ఆ రాష్ట్రం 2011-12లోని 149 లక్షల టన్నులుగా ఉన్న వరి, గోధుమలు, ముతక ధాన్యాలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి అంటే 149 లక్షల టన్నులు ఉండేది అనమాట. 2011-12లోని వరి, గోధుమ, ముతక ధాన్యాలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి. కానీ అది 2021-22 నాటికి 349 లక్షల టన్నులు, అంటే దాదాపు రెట్టింపు పెరిగింది. అంటే 10 సంవత్సరాల్లోని 149 లక్షల టన్నులు ఉన్నది 349 లక్షల టన్నులకి పెరిగింది అనమాట. ఇది ఆ రాష్ట్ర వ్యవసాయ రంగంలో సగటున 9.12% వృద్ధిగా సమానం. అంటే 10 సంవత్సరాల్లో దాదాపుగా 200 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించిందనమాట. ఇంతగా ఉత్పత్తి సాధించినప్పటికీ రైతాంగం వ్యవసాయం మాత్రం లాభసాటి కాలేదు మధ్యప్రదేశ్లో. పైగా రైతులు రికార్డు స్థాయి పంటల ఉత్పత్తులు మార్కెట్లో సరఫరా భారీగా పెరిగి ధరలు కూడా పతనమయ్యాయి. రైతులు రికార్డు స్థాయి పంట పండించిన వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిన్నా, అంటే పంట ఉత్పత్తి పెరిగినా పడిపోయిన అంతిమ ఫలితం మాత్రం రైతులు నష్టపోవడం అనేది మధ్యప్రదేశ్ రైతాంగానికి అర్థమైంది. అందుకే 2017లో మధ్యప్రదేశ్లో మందనూరులో రైతాంగ ఆందోళన దిగింది. గిట్టుబాటు ధరల కోసం, వర్షాభావం వల్ల జరిగిన పంట నష్టానికి పరిహారం కోసం ఉద్యమించిన రైతాంగంపై కాల్పులు కూడా జరిగాయి. 6 రైతులు కూడా చనిపోయారు. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు ప్రగతి సాధించినప్పటికీ మధ్యప్రదేశ్లో 2018 ఎన్నికల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓటమి పాలైంది. అది అంటే వ్యవసాయంలోని డబ్బులోత్పత్తి సాధించిన అక్కడ బీజేపీ ప్రభుత్వం ఓడిపోయింది. కారణం ఏంటంటే రైతులను సరిగ్గా చూసుకోలేకపోయింది. ఈ సమస్యల నేపథ్యంలోనే దేశ రైతాంగం కూడా 3 రైతు చట్టాల వ్యతిరేకంగా ఢిల్లీని చుట్టుముట్టి ఆందోళనకు దిగింది. ఈ విధంగా జరిగిన విషయం అనమాట. అందుకనే ఈ పెద్దవాళ్ళందరూ ఏం చెప్తారంటే రైతులకు మేలు చేస్తామని చెప్తారు, కానీ అక్కడ మేలు చేశారనుకో రైతానికి కనీస మద్దతు ధర ఇవ్వడం వల్ల నగర ప్రాంత వినియోగదారులకు ధరలు పెరుగుతాయి. అంటే రైతులు కనీస మద్దతు ధర ఇచ్చారనుకో, అప్పుడు మద్దతు ధరలు ఇస్తే నగర ప్రాంతాల వినియోగదారులకు ధరలు పెరుగుతాయి. ఈ వినియోగదారులను అత్యధికులు కార్మికులు, ఉద్యోగులు ఉంటారు. వీళ్ళు ధరల భారాన్ని భరించలేక తమ యజమానులకు అధిక వేతనాల కోసం డిమాండ్ చేశారు. అది అసలు కథ. అంటే రైతుల మద్దతు ధర ఇవ్వడం వల్ల ఉద్యోగులు, కార్మికులు అధిక వేతనం కోరడం
కార్పొరేట్ల మీద ఒత్తిడి వస్తుంది. కాబట్టి కార్పొరేట్లు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు మద్దతు ధర సుముఖంగా లేవని చాలామంది చెప్తుంటారు. ఎందుకంటే కార్మికులు ఉద్యోగులు సాధ్యమైన తక్కువ ధరకే తక్కువ వేతనాలతో పని చేయించుకోవడం కార్పొరేట్ల స్వభావం. లాభాలు పెంచుకోవడం కోసం వారికి ఇది అవసరం కూడా. దీనికోసం నగర ప్రాంతం నిత్యోత్పత్తి ధర సాధ్యమైనంత తక్కువగా ఉండడానికి కూడా వారు చూస్తుంటారు. ఇందుకోసం కార్పొరేట్ అనుకూల ప్రభుత్వ రైతు ప్రయోజనాలను ఆర్థిక స్థితిగతులను సమానంగా పెట్టి వారి ఉత్పత్తి తక్కువ ధరకు నగరాలు తరలిస్తున్నారు. నేడు అమలవుతున్న సంస్కరణ సాధన కూడా ఇదేమిట. గ్రామాలను కొట్టి నగరాలను పెట్టడం అంటే ఇదే. నగరాలను పెట్టడం అంటే అంతిమంగా నగర ప్రాంత కార్పొరేట్లు దోచిపెట్టడమే. ఈ క్రమంలో గత 30 సంవత్సరాలు రైతాంగాన్ని వ్యవసాయ నష్టదాయకంగా మారి ఆత్మహత్యలు పెరిగిపోయాయనేది కూడా కారణం. అంటే రైతులకి మద్దతు ధర ఇచ్చి చేస్తే కార్పొరేట్ నష్టం అన్నమాట. అలాగే గిట్టుబాటు ధరలు చట్టబద్ధతను ఇచ్చేందుకు ప్రభుత్వ అయిష్టమైన కూడా మరో కారణం కూడా ఉంది. అది నగర ప్రాంతాల్లో కార్పొరేట్లకు అవసరమైన కార్మికుల ఉద్యోగ సరఫరా. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు తగిన స్థాయిలో వలసలు ఉండాలి. ఇప్పుడు కార్పొరేట్లకు ఉద్యోగాలు కావాలంటే నగర ప్రాంతాల నుంచి కార్మికులు కావాలి. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు తగిన స్థాయిలో వలసలు ఉండాలి. అంటే వ్యవసాయ రంగం లాభసాటిగా ఉండకూడదు. అలా ఉంటే రైతు గ్రామాన్ని వదిలి బయటకు రాడు. వ్యవసాయ రంగంలో బతకడం కష్టమైతే రైతు వలస కూలీగా మారి నగర బాట పడతాడు. కార్పొరేట్లకు కావాల్సింది కూడా ఇదే. నగరాల్లో మానవాళ్ళ సరఫరా అధికంగా ఉండాలి. ఉంటేనే ఉపాధి కోసం పోటీ పెరుగుతుంది. ఉపాధి కోసం పోటీ పెరిగితే ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు తగ్గించే అవకాశం కార్పొరేట్లకు కలుగుతుంది. దీని తాలూకు మరో కొనసాగింపు ఉపాధి హామీ పథకం నీరుగార్చే ప్రయత్నం. ఈ పథకం వల్ల గ్రామాల ఉపాధి పెరిగి నగర ప్రాంతాల వలసలు తగ్గుతాయి. దీనివల్ల నగర ప్రాంత కార్పొరేట్లకు కార్మికుల సరఫరా తగ్గిపోతుంది. ఇంత పాలన ఉంది కాబట్టి మన వాళ్ళు ఇంత రాజకీయం చేస్తుంటారు. కనీసం మద్దతు ధర చట్టబద్ధత కూడా మన వాళ్ళు ప్రయత్నించట్లేదు. అమెరికాతో టారిఫ్లు తగ్గించడం కూడా మన వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం కారణం కూడా ఇదన్నమాట. ఎందుకంటే రైతులకు లాభాలు ఇస్తే కార్పొరేట్లకు నష్టం. అందుకనే వాళ్ళు చేయరు. ఇది సారాంశం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.